కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. ఒకవైపు సుందరమైన రోడ్లు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడం వరకే ఓకే, బాగానే ఉంది. దాన్ని ఆనుకొని బొమ్మకల్ సమీపంలో ఇటు మానేరు రివర్ ఫ్రంట్ అవుతుంది. ఆటోనగర్ ప్రాంతంలో బైపాస్ దగ్గర ఈ డంపింగ్ యార్డ్ ఉంది, మనం చూస్తున్నాం. ప్రతిరోజు టన్నుల కొద్దీ చెత్త కరీంనగర్ నుంచి ఇటే తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దీన్ని ప్రాసెసింగ్ చేయాలి, దీన్ని రీసైక్లింగ్ చేసి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనేక పథకంతో మంచి లక్ష్యంతో తీసుకొచ్చినప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి కూడా ఇది రీసైక్లింగ్ యూనిట్ పనిచేయకుండా ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి తీవ్ర ఇబ్బంది అవుతుంది. దీని పట్ల ఇన్ఫెక్షన్ అయ్యి రోగాలు వస్తున్నాయి, రోగాల బారిన పడుతున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఈ చెత్త, ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తరలించాలి, మమ్మల్ని కాపాడాలి వ్యాధుల నుంచి అని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? వాస్తవానికి పట్టణ పరిధి పెరుగుతుంది, కరీంనగర్ పరిధి చాలా విస్తరించింది. గతంలో ఇక్కడ వాగును ఆనుకొని ఉన్నటువంటి డంపింగ్ యార్డు ఇది అప్పటి అవసరాలకు అనుగుణంగా ఉండేది. కానీ ఇప్పుడు పట్టణం చాలా వేగంగా విస్తరించింది. 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 1,00,000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక 5-6 కాలనీలు వెలిసినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా అవస్థల పాలుతుంది. దీని నుండి వెదజల్లేటువంటి దుర్గంధం మొత్తం కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ దుర్గంధంతోనే అనారోగ్యం పాలవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి ట్రీట్ చేసేటువంటి మిషన్లు పనిచేయక ఇప్పటికీ 2 నుంచి 3 నెలల వరకు ఇక్కడ పనిచేయకపోవడం మూలంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మొత్తం చెత్త పేరుకుపోయి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఒక కాలనీవాసులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ సిటీ మొత్తం కూడా కాలుష్య కోరల్లో ఉందని చెప్పవచ్చు. ఈ కాలుష్య కోరల నుంచి వెళ్ళి ప్రజానీకాన్ని కాపాడాల్సినటువంటి స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఈ నగర మేయర్ కూడా దీన్ని పట్టించుకొని స్పందించి ఇలా కాలుష్య కూరల నుంచి కరీంనగర్ ప్రజలు విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇలా భూగర్భ జలాల్లో కూడా ఈ కాలుష్య కూరలు మొత్తం కూడా పోతున్నాయి. భూగర్భ జలాల్లో కూడా ఎంతైతే ట్రీట్ చేయాల్సి ఉందో దాని అంతా కూడా ఆ రకమైన నష్ట నివారణ చర్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర బల్దియా అధికారులు, ఆ పాలకవర్గం కూడా పట్టించుకొని ఇక్కడ ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దీన్ని వేగవంతం చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా వింటున్నాం. ఇదంతా కూడా రీసైక్లింగ్ యూనిట్, ఇది మూలన పడ్డట్టుగా కనబడుతుంది. ఇది పనిచేయట్లేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ప్రతిరోజు కూడా నగరంలో ఉన్నటువంటి వివిధ డివిజన్ల నుంచి చెత్త అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తరలించి రీసైక్లింగ్ చేయడానికి సిద్ధంగా ఉంచాల్సినటువంటి పరిస్థితిలో ఇది పనిచేయకపోవడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్లాంట్ అంతా సీజ్ అయిపోయింది. ఆ పక్కనే ఇంకొక ప్లాంట్ ఉంది, దీని పని అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ సమీపంలో మరొక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ సైతం స్టార్ట్ కాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే దీన్ని స్టార్ట్ చేయాలి, పునరుద్ధరించి ఈ ప్రాంత ప్రజలకి, కరీంనగర్ ప్రజల్ని పర్యావరణంకి హాని కలగకుండా, కరీంనగర్ ప్రజల రోగాల బారిన పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి స్థానికులు కోరుతున్నారు. సిపిఎం నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మేయర్ అయినా స్థానిక అధికారులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.